లేకనైనా ప్రభు చాలా మంది బాధపడుతున్నారు ప్రభు. వారందరికీ ప్రభు ఈ తరుణంలో దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఉన్న వారినైనా ప్రభు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ప్రభు. వారికి కూడా ప్రభు సద్వినియోగం చేసుకుని హృదయంలో మనసును కలుగజేయమని అడుగుతున్నాం ప్రభు. వాక్యము విని మా హృదయంలో నింపుకుంటే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభు. వాక్యంలో ప్రభు మీరుండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలో 28. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవిని ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. దేవుడు మౌనంగా ఉంటే మనం ఎలా ఉంటామండి? సమాధిలో ఉన్నట్టు ఉంటాము. మన ఆశ్రయదుర్గము దేవుడే. మనకి ఏ ఆపద వచ్చినను కూడా దేవుడు మాత్రమే చేయగలడు. మనం ఏమిటంటే మామూలుగా ఇక్కడెక్కడ వాటి కోసం చూస్తాము తప్ప కానీ ఒకవేళ ఎవరికైనా సాయం చేయాలనుకో, అది దేవుని తలంపు లేకపోతే మనం ఎదరికి రాలేము. దేవుని తలంపు వల్లనే అది ఎదరికి చేయగలదు. ఒకవేళ నేను చేయాలనుకున్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే అది దేవుని తలంపు ఉంటే మాత్రమే చేస్తాను. దేవుని తలంపు లేకపోతే ఏది కూడా ఎవరి వలన కూడా సాధ్యం కాదు. అది దేవుడు మనకిచ్చే హృదయమును బట్టి దేవుడు ఆజ్ఞ లేనిదే కూడా క్షేమైనా కుట్టదని అంటారు కదా. అలాగే దేవుడు ఇవ్వకపోతే ఏ తలంపైనను కూడా మనం ఎదరికి వెళ్ళాలి. దేవుడు మౌనంగా ఉంటే మనం సమాధిలో ఉన్నట్టే. అది సమాధిలో దిగువారు వలె అగుదునని చెప్పుచున్నాడు. అంటే దేవుడు ఆజ్ఞ వల్లనే కదా మనం ఇలాగ ఈ భూమి మీద కానీ ఇలాగ కానీ ఉంటున్నాం. చాలా మంది నిద్రించి ఉన్నారు, కానీ వారందరూ కూడా దేవుని ఆజ్ఞ వల్లనే అది జరిగినది. అంతేగాని మనం అనుకున్నది ఏ మాత్రమును కూడా కాదు. నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. ఏంటంటే మనం మొరపెట్టినప్పుడు దేవుడిని ఏమని అడగాలి? నా పరిశుద్ధ ఆలయము, నీ పరిశుద్ధ ఆలయము వైపు నాకు నా చేతులు ఎత్తి నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. మనం నిజమే కదండి, దేవుడు మనకి ఏదైనా కావాలంటే మనం చేతులెత్తి చాలా ప్రార్థించేస్తాం. దేవుడిని చాలా గోజాడుతూ ఉంటాం. దేవుడిని మనం నాకు చేయలేదు అని ఎంతో ప్రార్థిస్తాం. కానీ అది తీరిన వెంటనే ఏమైపోతాము? వెంటనే చేతులు కిందకి తీసేసి మనము ప్రార్థించడము మానేస్తాం. కానీ మనకు ఆపద వచ్చినప్పుడే కాదు, మనం దేవుని వైపు నిత్యము కూడా ఎదురు చూసేవారుగానే ఉండాలి. మన భక్తిహీనుల పాపము చేయు వారిని నీవు వేయినట్లు నన్ను లాగివేయుకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. అంటే ఈ వాక్యం నిజంగా ఇలా లేరంటారా? ఇలా ఉన్నవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కదా. లోపల ఒకటి పెట్టుకుని బయటికి మంచిగా నడిచేవారు చాలా మంది ఉన్నారు. దుష్టాలోచనలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ పైకి ఏంటంటే పొరుగు వారితో సమాధానం పడిపోయాము, మేము సమాధానంగా ఉన్నాము అని చెప్పేవాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ ఈ వాక్యం అంతా కూడా మనకి కీర్తనలు చాలా మంచి మంచి వాక్యాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మన కోసమే రాసినవి. కానీ మనం ఏమనుకుంటామంటే నన్ను కాదులే ఇంకొకరిని, వాళ్ళనే అని అనుకుంటాం. కానీ ఈ వాక్యము నన్నే అని అనుకుంటే మంచిది అయితే మనల్ని అనుకోవాలి. ఒకవేళ ఏదన్నా గుచ్చి మాట్లాడతారు, చాలా మంది చెప్తూ ఉంటారు, అవైతే నన్ను కాదే అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అయితే మాత్రము నా కోసమే చెప్తున్నారు, నా గురించే చెప్తున్నారని ఎప్పుడు కూడా అనుకోవాలి. మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని ఏమో నా కోసం కదా అని అనుకుంటాము. ఎవరైనా ఏదైనా మాట అంటే మాత్రం నా కోసమే అన్నారు, నన్నే అన్నారని మనం అనుకుంటూ ఉంటాం. అది పనికిరాందేమో మన హృదయంలో నింపుకుంటాము, పనికొచ్చిన దాన్ని ఏమో మన హృదయంలోంచి తీసివేస్తాం. అది భక్తిహీనుల యొక్క చేసే పాపం. అది భక్తిహీనుల యొక్క చేసిన దుష్టాలోచన కలిగిన వారు అలా చేస్తారు. కానీ పైకి ఏమంటే పరుగు వారితో నేను మాట్లాడుతున్నాను, సమాధానం కలిగి ఉంటున్నాను అని అనుకుంటారు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయను. వారి చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. అంటే మనం మన క్రియలను బట్టి మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం అనేది నిజమే కదా. మన విత్తిన దాన్ని బట్టే మనం పంట కోస్తాము. మన క్రియలను బట్టే, మన దుష్క్రియలను బట్టే మనకి తిరిగి ప్రతిఫలము వస్తుంది. మనం చేసిన పనిని బట్టే మనకి తిరిగి వస్తూ ఉంటుంది. మనం ఒక మొక్కను నాటితే ఆ మొక్క ఎలాగ వస్తుందో అలాగే మనం చేసిన క్రియను బట్టే తిరిగి మనకి వస్తూ ఉంటుంది. ఏంటది? యెహోవా కార్యములు వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తము కృత్రిమములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక
నిర్మూలము చేయును. అంటే యెహోవా కార్యంలో మనం చెప్పుకోగలము, యెహోవా కార్యంలో మన హృదయంలో ఉంచుకోము, కానీ చెడు ఆలోచనలు చెడు మాటలు మాత్రము మన హృదయంలో నింపుకుంటాం. కావున వారు వృద్ధిపరచగా నిర్మూలం అవుతుంది. నిజమే కదా, చెడుని మనం ఎప్పుడైతే మనం మనసులో ఉంచుకుంటామో అది మన మనశ్శాంతిని కోల్పోతాము, మనము ఆలోచన విధానాన్ని కూడా కోల్పోతాము. ఎప్పుడైతే మనం చెడు ఆలోచన చెడు తలంపులు మన హృదయంలో ఉన్నప్పుడు మన నడత మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, ప్రతి ఒక్కటి కూడా మారిపోతుంది. ఎప్పుడు మన చెడు నడత మన హృదయంలో ఉన్నప్పుడు, చెడు కార్యములు మన హృదయంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనల్ని చంపివేస్తూ ఉంటాయి. ఏంటంటే మనం ఏ రోజు